ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అంజలి చెయ్యి. అప్పు చేసి తీసుకొచ్చావా అన్నయ్య? ఇదే ఆఖరపమ్మా. ముందు బట్టలు మార్చుకో, అవతల పూజ మొదలవుతుందంట. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తానరా. ఇదిగో ఏం పర్లేదా, కాస్త లేటుగానేరా. ఈ లోపుగా నేను 4 హాస్టల్ లాగించేస్తారు. కలపలే మొక్కలా. ప్లీజ్. ఏ అంజలి, పెళ్లి కొడుకు మిలిటరీ ఆఫీసర్ అంటే మోటుగా ఉంటాడేమో అనుకున్నాం. స్మూత్ గా స్మార్ట్ గా ఉన్నాడే. ఇట్రా. ఏమిటండి? ఈ చైన్ రఘుకిచ్చి అల్లుడు గారికి వేయమని చెప్పు. రేపు మగపెళ్లి వాడి నుండి బావమరిది ఏమిచ్చాడన్న మాట రాకూడదు. ఆ ఇచ్చేదేదో మీరే ఇవ్వచ్చు కదండి. నేను ఇస్తే వాడిని అవమానించడానికి ఇచ్చాననుకుంటాడు. నువ్వు వెళ్ళు, నేను గుడికి వెళ్ళొస్తాను. రఘు, ఇలారా. ఏంటమ్మా? ఈ చైన్ తీసుకెళ్లి పెళ్లి కొడుకు ఇవ్వరా. ఎవరిచ్చారు? మీ నాన్నగారు. మొక్కల తర్వాత కలుపుతారు, ముందు 100 రాని. ఎంతైనా మగ పెళ్లివారే ఎంత దర్జాగా పేకాడుతున్నారు. ఏమండే, పెళ్లి ఎప్పుడో తెల్లారుజామున 3 గంటలకి. ఏం పర్లేదు, మీరు కూడా వచ్చాయి. రండి రండి. తొందరగా పదండి, అయిపోతుంది. మీరెళ్ళి అమ్మాయి రెడీ అయిందేమో చూడండి. రానివ్వండి బాబు, రానివ్వండి. ఫుల్ కౌంట్ రానివ్వండి. ఒరే, మొక్కలు తిరిగిన మొగోళ్ళతోటి పోటీకి వచ్చారా? ఇప్పుడు కూడా షోలానే షో. చెప్పత్రా మావ, తీయండి బాబు, తీయండి. పాకెట్లో సొమ్మంతా తీయండి. అలా చూస్తారే, తీయండి. తర్వాత ఇస్తాను, మరొక ఆట వేయండి. ఏంటి బాబు, మరో ఆట వేయాలా? పాపం పాకెట్ ఖాళీ అయినట్టుందన్నా. పాకెట్ ఖాళీ అయితే మాత్రమేంద్రా, మెడలో చైన్ ఉంది, ఏడు కుంకలాలు ఉన్నాయి. బట్టలు తీసి ఆడమంటే సిగ్గుపడాలి కానీ మెడలో చైన్ తీసి ఆడడానికి తీయ అలా చూస్తామని తీయ. ఈ ఆట కూడా మాదే. టోటల్ గా వాష్ అవుట్ చేసే వరకు మేము వదలం. ముందు మొక్కలైనా, తర్వాత డబ్బులు ఇస్తాం. అప్పు గిప్పు జాంతానాయి. ఉంటే డబ్బులు తీ, లేకపోతే ఒంటి మీద నగలు తీ. వాళ్ళ ఒంటి మీద వస్తువులు ఎక్కడైనా వేసుకుని చొక్కాలు తప్ప. తీయండి బాబు, చొక్కాలు తీయండి. ఏంట్రా వాగుతున్నావు? పద్ధతి కాదు బ్రదర్, మర్యాదగా చొక్కా వదులు. నీకు మర్యాద ఏంట్రా? ఏమైంది? పెళ్లి కూతురు అన్న ఫ్రెండ్స్ మన వాళ్ళందరూ కొడుతున్నారా? ఏంట్రా? పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ మన వాళ్ళని కొడుతున్నారా? గోపి, ఇందులో మన తప్పేం లేదుగా? మన తప్పేం లేదురా, ముందు వాళ్ళే చేసుకున్నారు. ప్రామిస్ రా. కాబోయే బావనే కనీసం మర్యాద కూడా లేకుండా మా మీద చేసుకుంటావురా? ఎప్పుడో వేకువజామున 3 గంటలకి నా చెల్లి మెళ్ళలో తాళిబొట్టు కట్టిన తర్వాత నువ్వు నాకు బావవిరా. కానీ వీళ్ళు పుట్టినప్పటి నుంచి నాకు ఫ్రెండ్స్ రారా.
ఎప్పుడు వాడి ఇంట్లో లేడని ఏడ్చేవాళ్ళం. ఇప్పుడు వాడు ఉన్నందుకు ఏడవాల్సి వచ్చిందమ్మా. చిత్ర నేను రఘుని కలవాలి. రా. రే రఘు, నీకోసం చిత్ర వచ్చిందిరా. చిత్ర, ఏమిటిది? మా వాళ్ళు నాకు వేరే పెళ్లి నిర్ణయం చేశారు. అందుకే ఇల్లు వదిలి వచ్చేసాను. తొందరపడ్డావేమో చిత్ర. ఇంకా అక్కడే ఉంటే బలవంతంగానైనా నా పెళ్లి చేస్తారు. చిత్ర, నా చెల్లెలి పెళ్లి నా వల్లే ఆగిపోయింది. ఇంట్లో వాళ్ళకి మొహం చూపించలేక వారం రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నాను. ఈ పరిస్థితుల్లో నాకు తెలుసు నువ్వు నీ పరిస్థితి గురించి ఆలోచిస్తున్నావు. నా గురించి కూడా కొంచెం ఆలోచించు. ఒక ఆడపిల్లని గడప దాటి పెట్టుతో సహా బయటకు వచ్చానంటే మా ఇంట్లో ఏం జరిగి ఉంటుందో ఊహించు. ఇంకా నా వల్ల కాదు. వెంటనే మన పెళ్లి జరిగిపోవాలి. చిత్ర, మూర్ఖంగా మాట్లాడద్దు. అన్నిటికీ పెళ్లి సమాధానం అనుకుంటే అలాగే చేసుకుందాం. అదిగో కనబడుతుంది ఆ దేవాలయం. అక్కడ తీసుకెళ్లి ఓ పసుపు తాడు కడతాను. ఫ్రెండ్స్ వస్తారు, ఆశీర్వదిస్తారు, ఏదో తోచిందిస్తారు, వెళ్ళిపోతారు. ఆ తర్వాత మన జీవితం ఏంటి, ఎలా బతుకుదాం? అందుకే చిత్ర, ఓ 2 నెలలు ఓపిక పట్టు. నాకు ఉద్యోగం వస్తుంది. రాకపోతే? వస్తుంది చిత్ర, రాకపోతే వస్తుంది. ఛే! నన్నెవ్వరూ అర్థం చేసుకోరు. ఇంటికెళ్తే మా నాన్న నన్ను అర్థం చేసుకోడు. బయటికెళ్తే చుట్టుపక్కల వాళ్ళు అర్థం చేసుకోరు. చివరకు నన్ను నమ్మి నాతో జీవితం పంచుకోవాలనుకున్నా నువ్వు నన్ను అర్థం చేసుకోకపోతే నాకు వేరే మార్గం లేదు. నువ్వు కాదంటే చావనైనా చూస్తాను గాని తిరిగి మా ఇంటికి మాత్రం వెళ్ళను. సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు. ఏమండి, రఘు ఇంటికి వచ్చి వారం రోజులు అవుతుందండి. అయితే నాన్న, ఈరోజు అన్నయ్య పుట్టినరోజు నాన్న. ఏం చేయమంటారు నన్ను? కేక్ కట్ చేసి ఫంక్షన్ పెట్టమంటారా? ఏమే, వాడు పుట్టినరోజని ఇదిగో 10 రోజుల క్రితమే బట్టలు కొన్నాను. తండ్రినే, కానీ వాడు చేసిందేంటి? ఈ రోజు బజార్కి వెళ్తే ప్రతి వాడు ఏమండి మీ అమ్మాయి పెళ్లి ఆగిపోయిందట్టు కదా, దానికి కారణం మీ అబ్బాయినట్టే కదా అంటుంటే తల ఎక్కడ పెట్టుకోవాలని తెలియక చస్తున్నాను. ఇదిగో నేను లేనప్పుడైనా సరే వాడిని గాని ఈ గడపలు అడుగు పెట్టనిచ్చావో ఎవర్రా ఈ అమ్మాయి? నమస్తే అండి, నా పేరు చిత్ర. నేను మీ అబ్బాయి 5 ఏళ్ల నుంచి ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. మా ఇంట్లో వాళ్ళు బలవంతంగా నా పెళ్లి చేయబోతుంటే ఇంట్లోంచి వచ్చేసాను. మీరు ఆశీర్వదిస్తే. ఆగమ్మా, ఆగు. కాస్త ఊపిరి పీల్చుకుని మాట్లాడమ్మా, లేకపోతే నా ఊపిరి ఆగిపోతుంది. ఆగు. ఇదెవరో తెలుసా? నా కూతురు, వీడి చెల్లి. 10 రోజుల క్రితమే పెళ్లి ఆగిపోయింది. దానికి కారణం ఎవరో తెలుసా? వీడే ఆ దౌర్భాగ్యుడు. అవును, వీడిని ఎలా ప్రేమించావమ్మా? ఓ, ప్రేమించడానికి ఎవడో ఒకడు మగాడు దొరికితే చాలనుకున్నావా? ఒంటి నిండా కండ నిండా రంగు ఉంటే సరిపోతుందా? 5 ఏళ్ల నుంచి ప్రేమిస్తున్నానన్నావే, ఈ 5 ఏళ్లలో ఏం చేస్తున్నావు? ఎలా బ్రతికిస్తావని ఒక్కసారైనా అడిగావా? ఇదిగో వీడు వేసుకున్న ప్యాంటు నేను కొన్నది, వీడు వేసుకున్న షర్టు బనిన్ను నేను కొన్నవి, ఆఖరికి చెప్పులు కూడా నావే, నా కష్టార్జితంతో కొన్నవి. ఇలాంటి బిచ్చగాడికి నువ్వు మెళ్ళో డోల్లా తయారయ్యావనుకో, నీకు తిండి నేనే పెట్టాలి, కట్టుకున్న చీర నేనే కొనాలి, తొడుకున్న జాకెట్ నేనే తెచ్చివ్వాలి. నువ్వు పూసుకునే పౌడరు, పెట్టుకునే బొట్టు, కాటుక, తల్లో పువ్వు, ఆఖరికి నువ్వు పడుకోవడానికి మంచం, దాని మీద దిండు, దుప్పట్టి అన్ని నేను సప్లై చేస్తే
కాపురం మాత్రమే వీడి చేస్తాను. Stop, sir. ప్లీజ్ 5 సంవత్సరాలుగా మాకు అర్థం కానివి 5 నిమిషాల్లో తేల్చి చెప్పారు. ఎంతో ప్రేమగా అవమానించారు. థ్యాంక్స్. చిత్ర ప్లీజ్ రఘు, నాతో రావద్దు. మీ నాన్న నా కళ్ళు తెరిపించాడు. అది కాదు చిత్ర. సారీ సార్, మీరు మీ ఉద్యోగాన్ని వెతుక్కోండి, నేను నా జీవితాన్ని వెతుక్కుంటాను. చిత్ర నాన్న, చాలా సంతోషం నాన్న. నా జీవితంలో మర్చిపోలేని అవమానం చేశావు. నన్ను ప్రేమించి నా మీద నమ్మకంతో వచ్చిన అమ్మాయి ముందు నన్ను మాటలతో చిత్రవత చేసి. అవునన్నా, ఈ ప్యాంట్ నీది, ఈ చొక్కా నీది, ఇదిగో నే కట్టుకున్న వాచి, వేసుకున్న చెప్పులు అన్నీ నీవే నాన్న. ఆఖరికి ఈ శరీరం, ఈ ప్రాణం కూడా నువ్విచ్చిందే నాన్న. నేను నీ రక్తం పంచుకు పుట్టిన నీ బిడ్డను నాన్న. నాకు నువ్వు కాక ఇవన్నీ ఎవరు, ఇంకెవరిస్తారు నాన్న? తండ్రి అనేవాడు కొడుకుతో 5 సంవత్సరాల వరకు తండ్రిగా ఉండాలి, 15 సంవత్సరాల వరకు గైడ్గా ఉండాలి, 15 సంవత్సరాల తర్వాత ఫ్రెండ్గా ఉండాలి అంటారు. కానీ నువ్వు నాకు ఏ దశలోనూ ఏమీ కాలేదు కదా నాన్న. పైగా 25 సంవత్సరాలు కష్టపడి పోషించిన కొడుకు వ్యక్తిత్వాన్ని ఒక అమ్మాయి ముందు చంపేశా. నా పుట్టినరోజు నాడు నాకు గొప్ప బహుమానం ఇచ్చావు నాన్న. జన్మ జన్మలకి మర్చిపోలేని బహుమానం. నా పుట్టినరోజు నాడే నేను చంపేశావు నాన్న. చంపేశా. వేదన 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 వెల్లువై వేదన ఒంటరి యదా కందన ఆగని అరణ్య రోదన తరగని వేదన తరుముకు వస్తుంటే అణగారని వేదన రగిలిస్తూ ఉంటే బతుకు పయనంలో అలసిపోతున్నా వెతల సమరంలో విసిగిపోతున్నా వేదన 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 వెల్లువై వేదన ఒంటరి యదా కందన ఆగని అరణ్య రోదన ఏ చిన్న
మీలో ఉన్న ప్రతిభను మీరు గుర్తించాలి. మీ జీవితం మీద మీకు నమ్మకం, ఆశ కలగాలి. అందుకే మిమ్మల్ని ప్రేమించాలని చెప్పాను. కాదంటే ఏ అఘాయిత్యం చేసుకుంటారోనని భయంతోనే అబద్ధం చెప్పాను. నా వల్ల, నా ప్రేమ వల్ల మీరు ప్రయోజకులుగా మారాలని ఆశపడ్డాను. ఇదేనా నేను చేసిన నేరం? ఇదేనా నేను మీకు చేసిన ద్రోహం? చెప్పండి, చెప్పండి. సమాధానం చెప్పండి రా. చెప్పండి. నలుగురు కుర్రాళ్ళతో ఐ లవ్ యూ చెప్తాను నాన్న ఓ కూతురు అడిగితే అలాగే చెప్పమ్మా అని బుద్ధున్న ఏ తండ్రి అనడు. కానీ నేనన్నాను. ఎందుకో తెలుసా? కొడుకు పోతే కన్నవాళ్ళు అనుభవించే చిత్రవద ఎలా ఉంటుందో నాకు తెలుసురా. అదే కడుపు కోత మీ కన్నవాళ్ళు అనుభవించకూడదు. రే, ఒక అమ్మాయిని ప్రేమించడానికి ముందు మిమ్మల్ని కని, పెంచి, పోషించి, చదువు చెప్పించి మీరు ప్రయోజకులు కావాలని ఆశపడే మీ అమ్మ నాన్నలకు మీ ప్రేమను పంచండిరా. ఇప్పుడు లైఫ్ ఎంజాయ్ చేస్తుంటే బాగానే ఉంటుంది. కానీ రేపు 30-35 సంవత్సరాలు అయ్యాక అప్పుడు తెలుస్తుందా జీవితం విలువేంటో అని. రే, గడియారంలోని ముళ్ళుని వెనక్కి తిప్పగలం గాని గడిచిపోయిన నిమిషాల్ని వెనక్కి తీసుకురాలేవరా. మీ జీవితాలు మొండి గోడల మధ్య సమాధి కాకూడదు. అశాంతితో ఆత్మహత్యలు చేసుకోకూడదు. అయోమయంలో పిచ్చి వాళ్ళుగానో, అప్రయోజకులుగానో, అసమర్థులుగానో మారకూడదు. యూత్ బాగుండాలి. ఇప్పటి కుర్రాళ్ళు కంప్యూటర్స్ తో పోటీ పడుతున్నారా? మీలాంటి కుర్రాళ్ళే పుల్లెల గోపీచంద్, విశ్వనాథ్ ఆనంద్, సచిన్ టెండూల్కర్ అలా కారణాలు మీకు. బాగున్నారు మీరు. యూత్ అవర్ ఫ్యూచర్. బాగున్నారా? బాగుండాలి. ఏమండి, అటు చూడండి. అలా చూడు.